స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈరోజు మీకు వివేకానందుడి గురించి తెలియజేస్తా. జయంతితే సుకృతనో రససిద్ధ కవీశ్వర నాస్తి తేషాం యశక్కాయో జరామరణ జరం భయం. మహానుభావులు ఈ భూమి మీద చేసినటువంటి ఘనకార్యాలు, వారి కీర్తి ప్రతిష్టలు అజరామరంగా ఉంటాయి అనే దానికే ఈ శ్లోకం. ఈ శ్లోకానికి నిలువెత్తు నిదర్శనం మహాప్రవక్త, దార్శనికుడు స్వామి వివేకానంద. ఎందుకంటే భారత ఆధ్యాత్మిక శక్తిని ప్రపంచానికి పరిచయం చేసిన యువ కెరటం. ఆయన ప్రసంగాల ద్వారా ఆత్మ న్యూనతాభావంతో బాధపడుతున్న యువతలో ఉత్తేజాన్ని తీసుకొచ్చి తనదైన శైలిలో యువతరంపై ముద్ర వేసి నేటి సమాజానికి ఒక దిశ నిర్దేశించిన గొప్ప తాత్వికుడిగా వివేకానందుడి చరిత్ర భారత జాతిలో కలిసిపోయింది. అంతటి గొప్ప వ్యక్తి ఆధ్యాత్మికతను ఎప్పుడు వివేకానందుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆధ్యాత్మిక నిర్వచనాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే వివేకానందుడు భారతదేశంలో కొత్తగా ఆధ్యాత్మికతను తీసుకురాల. ఆయన ఆధ్యాత్మికతకే కొత్త నిర్వచనాన్ని అందించినటువంటి మహాయోగి. ఎందుకంటే ఎక్కడో ఉన్నాడో లేడో తెలియని దేవుణ్ణి గురించి కాదు, మనిషిలో ఉన్నటువంటి దైవత్వాన్ని దర్శించిన నాడే నిజమైన ఆధ్యాత్మిక శక్తి అని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప వక్త స్వామి వివేకానంద. ఎందుకంటే ఆయన తన జీవితంలో భగవద్గీతను అనుసరించి భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడికి ఉపదేశించిన క్లేబ్యం మాస్ మగమహ అంటే, ఓ పార్థ, పిరికితనాన్ని వదిలిపెట్టు, ధైర్యంతో ముందుకు వెయ్యి. అత్యంత హృదయ దౌర్బల్యంతో కలిగినటువంటి పిరికితనాన్ని వదిలిన నాడే మనిషి అత్యున్నతమైనటువంటి స్థాయికి వెళ్ళగలడు అని శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన ఈ శ్లోకం అంటే స్వామి వివేకానందుడికి ఎంతో ఇష్టం. ఈ జాతికి కూడా స్వామి వివేకానందుడు తెలియజేసినటువంటిది ఆ యొక్క సందేశం మాత్రమే. ఎందుకంటే పరాయి పంచన బతికినటువంటి ఈ జాతికి ఔన్నత్యాన్ని, ఈ సాంప్రదాయం గొప్పదని, 5000 సంవత్సరాల అవిచ్ఛిన్నమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి భారతదేశం యొక్క స్థితిగతులను సర్వమత సభల్లో చికాగోలో ప్రసంగించి తనదైన శైలిలో ముద్ర వేసుకుని దేశ విదేశాల్లో స్వామి వివేకానందుడు అంటే తెలియని వ్యక్తి ఉండడు. అటువంటి గొప్ప దార్శనికుడు భారతదేశంలో జన్మించడం మనందరి అదృష్టం. ఆయన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస బోధించినటువంటి జీవుడే దేవుడు అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ అనేటువంటి రామకృష్ణ మఠాన్ని స్థాపించి సర్వమానవ సౌభ్రత్వం కోసం, సోదర మానవుల సేవ కోసం ఏర్పాటు చేసినటువంటి రామకృష్ణ మిషన్ ఇవాళ ఎన్నో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు, సమాజంలో సహజీవనం ఎట్లాగో నేర్పాలో, వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రంగాల్లో యువతను అలాగే వృద్ధులను, రిటైర్ అయినటువంటి ఉద్యోగులను ఎంతోమందికి ఎన్నో రకాలుగా ఇవాళ శిక్షణలు ఇస్తూ రామకృష్ణ మిషన్ ప్రపంచ స్థాయి గడించడం చాలా గర్వకారణం. ఎందుకంటే వివేకానందుడు బోధనలు కూడా అవే. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి వ్యక్తి పరబ్రహ్మంతో నిండి ఉన్నటువంటి స్వరూపం కనుక ప్రతి మనిషి హృదయంలోనూ ఆధ్యాత్మికత దీపిస్తున్న ఆత్మజ్యోతిలో భగవంతుడు ఉన్నాడని, ఒకరిని ఎక్కువ వారిగానో ఒకరిని తక్కువగానో చూడవద్దని, ప్రపంచం మొత్తం విశ్వవ్యాప్తమైనటువంటి భగవంతుడు అందరిలోనూ ఉన్నాడని, అందరిలోనూ దర్శించాలి అని స్వామి వివేకానంద బోధనలు సారం ఇవాళ మనకు ఎంతో అవసరం. యువతలో నిస్తేజం కలుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలకు వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని ఆధునిక సభ్య సమాజానికి ఎలా చదవాలో ఆయన స్థాయిలో ఆయన వివరించి ప్రపంచంలో ఒక జగద్గురువు స్థాయి నుంచి అనేక మంది యోగులకు, ఋషులకు, ఎంతోమందికి వివేకానందుడు ఆదర్శం. ఇటువంటి సమాజంలో మనకి వివేకానందుడు భగవంతుడిచ్చినటువంటి ఒక గొప్ప అదృష్టం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. Please like and subscribe Eagle Andhra.